హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా ఎప్పుడు జమ అవుతుంది ఏంటి ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే యాసంగి పంట పెట్టుబడి సహాయంగా పిలుస్తూ ఉన్నాం కదా. అయినప్పటికీ ఇప్పుడు దాదాపు 2 నెలలు గడుస్తున్నా కూడా పంటలు వేసి ఇక ఇతర పంటల కోసం ఎదురు చూసి దాదాపు వానాకాలంలో వచ్చినటువంటి పంటలనే అమ్ముకొని యాసంగి సీజన్కు ఇతర మార్గాల ద్వారా అప్పులు తీసుకొచ్చి మరి పంటలు సాగు చేసిన రైతాంగానికి నిరాశ మిగిలింది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది మనకు జనవరిలో రిలీజ్ చేస్తామని చెప్పారు. జనవరి కూడా వెళ్ళిపోయింది. అంతకంటే ముందు డిసెంబర్ కూడా చెప్పారు. ఇటీవల కాలంలో మున్సిపల్ ఎలక్షన్ కంటే ముందు కూడా జోరుగా లీకులు అయితే రావడం ప్రచారం జరిగింది. రైతు భరోసా వస్తుందని చెప్పేసి. అయినప్పటికీ ₹1 కూడా రాలేదు. రైతు భరోసా అనేది 6,000 రూపాయలు. గత ప్రభుత్వంలో ₹5,000 పంట పెట్టుబడి సహాయాన్ని అంటే సమయానికి అందేది. అది కూడా రైతులకు వెన్నుగా నిలబడేదని విత్తనాలు, రసాయనం, అదేవిధంగా ఇతర మందులు కావచ్చు, పెట్టుబడులకైతే టైంకు ఇచ్చేది. కానీ గతంలో అనర్హులు అంటే దాదాపు 100 ఎకరాలు ఉన్న వారికి అనర్హులుగా వచ్చారని చెప్పేసి చాలామంది చాలా వరకు అయితే అంటే ఒక ఊరిలో వచ్చేసి 25 ఎకరాలు ఉంటే వారికి ఎక్కువ పైసలు రావడం, వాళ్ళు వ్యవసాయం చేయకుండా ఇవ్వడం, అసలు రైతులకు నిజమైన సాగు చేసి 1, 2, 3 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతులకు తక్కువ రావడం, ఇలాంటివి దానివల్ల ఏమవుతారు రైతు భరోసా అనేది కొన్ని లిమిట్ పెట్టాలి, లేదంటే ఇతరత్ర సాగు చేసిన వారికి ఇవ్వాలని చెప్పడంతో రైతులకు సంబంధించి రైతు భరోసా గతం కంటే ₹7,500 చొప్పున 2 విడతల్లో ₹15,000 జమ చేస్తామని చెప్పింది. తీరా వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనమాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక 2-3 సీజన్ల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా అందిస్తున్న వానాకాలం సీజన్లో ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే అందించే ప్రయత్నం చేశారు. యాసంగి సీజన్ సంబంధించి రైతు భరోసా అనేది ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలోనే డబ్బులు జమ అవుతాయని చెప్తున్నారు. వాస్తవానికి ఎప్పటి నుంచి డబ్బులు జమ కావడం జరుగుతుంది, ఎవరికి ముందుగా ఇస్తారు, శాటిలైట్ మ్యాపింగ్ సర్వే ఏమవుతుంది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారికి ఉన్న పరిస్థితి ఏంటి, ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ముహూర్తం ఖరారైందనమాట. రైతు భరోసా సంబంధించి నిధులకు సంబంధించి సో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట పెట్టుబడి సాయం అనగానే గుర్తొచ్చేది మనకు డబ్బులు అనేది రైతుల ఖాతాలో డీబీటీ పద్ధతిలో వారి ఫోన్లోకి పైసలు అయితే డబ్బులు వచ్చినట్లు మెసేజ్ చూపిస్తుంది. అయితే నిధుల కొరత వల్లనే ప్రభుత్వం దాట వేసుకుంటూ వచ్చిందనమాట. ఏదేమైనప్పటికీ తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్ తర్వాత వచ్చేసి మున్సిపల్ ఎలక్షన్ కూడా అయిపోయింది. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడంతో ఈ మాటకు ప్రాధాన్యత సంతరించుకుంది. రైతు భరోసా సంబంధించి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ₹9,000 కోట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక ఇటీవల కాలంలో అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల ఆ డబ్బులు కూడా సిద్ధం చేసి ఉన్నారన్నమాట. సో ఆర్బీఐ దగ్గర నుంచి డివిడెండ్ల రూపంలో ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇస్తే డైరెక్ట్ మనకు అకౌంట్లో పైసలు అనేది పడిపోతాయట. రైతు భరోసా నిధులకు సంబంధించి ఎప్పుడు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. ఇది సంబంధించి చూసుకున్నట్లయితే సో దీనిపైన ప్రభుత్వ వర్గాల నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ నెల 23వ తారీఖున తెలంగాణ కేబినెట్ సమావేశం అనేది జరగనుందనమాట. అది ముగిసిన వెంటనే రైతు భరోసా నిధులు అనేది జమ చేయనున్నట్లు సమాచారం అయితే అందుతుంది. ఈ భేటీకి అనంతరం రైతులకు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 9,000 కోట్ల నిధులను సమీకరణ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా రైతులకు ఇవ్వబోతున్నారన్నమాట. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి 2 సీజన్లో ₹12,000 జమ చేస్తామని చెప్పారు. అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తామని చెప్పారు. రైతు కూలీలకు కూడా ఇవ్వలేదు. నిజానికి రైతు భరోసా అనేది మనకి ఎప్పుడు రావాలి, సంక్రాంతి సమయంలోనే విడుదల చేస్తారని రైతులందరూ కూడా ఆశించారు. కానీ ₹1 కూడా రాలేదు. తర్వాత మున్సిపల్ ఎలక్షన్ కోడ్ అయితే వచ్చింది. తర్వాత ఇవన్నీ కూడా తెలిసిన విషయమే. అప్పుడు కూడా రాకపోవడం వల్ల ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ నెల 24వ తేదీన నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేయబోతున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో అందుతున్నాయి. సాగు వివరాలతో కూడిన అంటే 2 రకాల వాదనలు అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో శాటిలైట్ సర్వే చేశారు. ఎంచర్ అంటే ఇక గత సీజన్లో నిధులు విడుదల చేసిన వారందరికీ తిరిగి ఈసారి ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయనున్నారా. సో అదేవిధంగా శాటిలైట్ సర్వే, సింథటిక్ ఎంచర్, రాడార్ను టెక్నాలజీ వాడుకోవడం జరిగింది. దానివల్ల ఏంటంటే నిజంగా ఎవరైతే రైతులు అనర్హులు ఉన్నారో వారందరినీ గుర్తించడం జరిగిందనమాట. సో అందులో వచ్చేసి ఒక రైతు 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు సాగు చేశారు, 5 ఎకరాలు అలాగే పడగొట్టారు.
సో కొంతమంది ఏమో 3 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు వెళ్ళాక మొత్తానికి అయితే సాగు చేస్తారు. 1 ఎకరం అలాగే పెట్టినా కూడా వారికి 3 ఎకరాలు వానాకాలం సీజన్లో పంట పెట్టుబడి సాయంకి అయితే రావడం జరిగింది. అసలు ఏంటంటే రైతు భరోసా అనేది కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు లేచిడ వెంచలు పనికిరాని భూములు పడగబడ్డ భూములు ఇక అదేవిధంగా పెట్రోల్ బంకులు ప్రాజెక్టులు సైతం ప్రభుత్వ భూమికి ఇచ్చిన భూములకు అదేవిధంగా ఇక మొత్తం బీడు భూములు కొండలు రాళ్ళు రప్పలు ఇవన్నిటికైతే ఇవ్వదని చెప్పేసి మనకు గతంలో వాటిని తొలగించారు కదా. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల కాలంలో కౌలుకు తీసుకున్నటువంటి కౌలు కూడా చాలా మందికి ఇస్తున్నారనమాట. వారికి రైతు భరోసా రావాలన్నా కంపల్సరీ వ్యవసాయం చేసి ఉండాలి కాబట్టి సో దానివల్ల సాగు కూడా జరుగుతుంది అంటున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఈసారి తెలంగాణలో రైతు భరోసా సంబంధించి శాటిలైట్ మ్యాపింగ్ సర్వే అయితే కంప్లీట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6 తారీఖునే ఇవ్వడం జరిగిందనమాట ప్రభుత్వానికి నివేదిక. దీనిలో దాదాపుగా 20% మేర అనర్హులు అయితే ఉన్నారనమాట. దాదాపుగా చూసుకున్నట్లయితే ఒక 10 లక్షల మంది రైతులు రైతు భరోసా ఇవ్వకూడదనే విధంగా అందులో క్లియర్ కట్గా ఎవరు అర్హులు ఏంటి సర్వే నెంబర్ అవన్నీ కూడా పక్కాగా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దీనివల్ల చూసుకున్నట్లయితే ఇక మరింత ముందుకు వెళ్ళాలి. ఈ సర్వే అనేది ఒకవేళ అర్హులు కనుక ఉన్నట్లయితే ప్రతిపక్షాలు ఇప్పటికే లేట్ అయింది అంటున్నారు. రైతుల నుంచి తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అలా కాకుండా గతంలో మన వానాకాల సీజన్లో ఇచ్చినట్లుగానే రైతు భరోసా అనేది ఎవరికైతే వచ్చిందో వారికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులు మంత్రులు కూడా సేమ్ యాస్టివ్గా పోయినసారి ఇచ్చిన విధంగానే ఇస్తే బాగుంటుందనే విధంగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. దీనిపైన ఫైనల్ నిర్ణయం అయితే ఈ నెల 23 తారీఖున నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ 2 ఆప్షన్లోనూ ఏదో ఒక ఆప్షన్ అయితే ఎంపిక చేసుకొని ఖరీఫ్ సీజన్లో గతంలో ఏదైతే ఇచ్చారో 9 రోజుల్లోనే 8,700 కోట్లు అలాగే ఈ సీజన్ సంబంధించి గతంలో 8,700 కోట్లు అంటే దాదాపు ఇప్పుడు 9,000 కోట్లు అవసరం అవుతున్నాయి. ఎందుకంటే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వానాకాలంలో వచ్చిన వారు దరఖాస్తు చేసుకున్నారు. సో వారికైతే మనకు ఈ నెల 24 తారీఖు నుంచి అయితే ఇస్తారని చెప్పేసి సోషల్ మీడియా అప్డేట్స్ అయితే అందుతాయి. అసలు మరొక అప్డేట్ ఏంటంటే 24 తారీఖు కూడా ఇవ్వరు. 27, 28 ఈ నెల గడిచిపోతుంది. మార్చి 1 తారీఖు నుంచి ఇస్తారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే జరిగిపోయాయి కాబట్టి సో మొత్తానికి ఎంపీటీసీ ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి. సో ఈ తరుణంలో బడ్జెట్ తర్వాత అసెంబ్లీ సమావేశాలు అయితే నిర్వహించిన తర్వాతనే ఈ రైతు భరోసా మనకు చేతికి పైసలు అయితే అకౌంట్లో డబ్బులు పడతాయనే విధంగా సోషల్ మీడియా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక సర్వే అయితే జరుగుతుందన్నమాట. అది సాగు నీటి అంటే ఒక గ్రామంలో ఇక ఏదైతే జీపీఓలు ఎన్యూమరేటర్ నియమించడం జరిగింది. వారు ఏం చేస్తున్నారంటే భూమి బోరు అదేవిధంగా చిలక కుంటలు చెరువులు ఎన్ని ఉన్నాయి అవన్నీ కౌంట్ చేస్తున్నారు. కొత్తగా బోర్ వేసినా కొత్తగా బావి తవ్వినా ఆ బావి విస్తీర్ణం బోరు విస్తీర్ణంలో ఎంత భూమి సాగు అవుతుందో వివరాలు అనేది 7వ సాగు గణన అంటే కేంద్రం నుంచి వచ్చిన నివేదిక ప్రకారం ఒక యాప్ అనేది ఇచ్చారనమాట. యాప్లో దాదాపు రైతు దగ్గరికి వెళ్ళి ఫోటో తీస్తున్నారు. 34 ప్రశ్నలు అయితే అందులో ఎంట్రీ అయితే చేస్తున్నారు అనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మాత్రమే అయితే జరుగుతుంది. ఇటీవల కాలంలో మున్సిపల్ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అది నిలిచిపోయింది అనమాట. మరి మీ దగ్గర జరుగుతుందా లేదని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పీఎం కిసాన్ పైసలు ఎప్పుడు జమ అవుతాయని దానిపైన జోరుగా చర్చ నడుస్తుంది. సో ఇక రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ పైసలు కూడా అదే రోజు అయితే జమ కానుందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 20 విడత వచ్చిన వారు పేరు అనేది పీఎం కిసాన్ వెబ్సైట్లో గ్రామము విలేజ్ పట్టణము అదేవిధంగా స్టేట్ ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత అందులో వచ్చేసిన వ్యూర్ స్టాటస్ పైన సో లిస్ట్ అనేది కనుక ఉన్నట్లయితే ఆ పేరు అనేది తప్పనిసరి ఉంటే మనకు పైసలు అనేది జమ కావడం జరుగుతుంది. ఒకవేళ పేరు లేకపోతే పేరు అనేది ఎక్కించుకోండి. చాలామంది అయితే ఈ మధ్యకాలంలో పేరు కూడా ఎక్కించుకోవడం అయితే జరిగిందనమాట. వారికి కూడా ఏదైతే పెండింగ్ పైసలు ఉన్నాయో అవి కూడా జమ కావడం జరుగుతుంది. ఒకవేళ మీకు 22వ విడత రావాలంటే మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. అదేవిధంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. మీకు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ గుర్తింపు ఐడి అనేది ఉండాలన్నమాట. ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి రూల్స్ అనమాట. సో మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కొన్ని తాజా సమాచారం అన్నమాట.